ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో, అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో, అంటే జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్యా రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? 1-2 వారాలు మీరు ఆడింది ఆట, పాడింది పాట, అద్భుతం. 3వ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ ఏం లేదు. 4వ వారంలో మొదటి 4 రోజులే మీకు ప్రమాదం కనబడుతోంది. సో ఇది చాలా జాగ్రత్త. 4వ వారంలో మొదటి 4 రోజులే మీకు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న విషయాన్ని గమనించుకోండి. తదుపరి మాసాంతంలో మీకు శుభయోగం, పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. సో మొదటి 2 వారాలు మీకు అదృష్టయోగం బాగా ఉందిగా. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులకు వెళ్తుంది, ఆన్సైట్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చును, అనుకున్న చోటికి బదిలీ పొందుకోవచ్చును, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులకు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు, తప్పకుండా ఉద్యోగ లాభం ఉంది, ఆరోగ్య లాభం ఉంది, ఆనంద యోగం ఉంది. శస్త్రచికిత్స చేయాలన్నటువంటి వైద్యుడే శస్త్రచికిత్స అవసరం లేదు, మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులని చెప్పగలిగే శుభవార్త కూడా ఉంది. ఉద్యోగార్థులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, IELTS, GRG, TOEFL, GMAT, SAT, ఇతరత్ర ఏమైనా సెట్ పరీక్షలు కానీ తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం కూడా ఉంది. వస్తు వాహన సౌలభ్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువుల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంది, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన ధనం వస్తుంది, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్ట్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలత, శుభకరమైన సంతాన వార్త, విందు వినోదాదుల్లో పాల్పంచిన అవకాశాలు, రుణ విమోచనం, రోగనాశనం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపోయినటువంటి అదృష్ట యోగం, రాజకీయ నాయకులకి మంచి లాభాలు,
సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. తప్పకుండా మీకు మంచి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం ఉంది. ధనయోగం ఉంటుంది. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. రోగనాశం, రుణవిమోచనం, మానసిక ప్రశాంతత. రైట్, జరిగింది. తప్పకుండా మనం అనుకునేది సాధిస్తాం. ఈ మాసంలో నాకు మంచి జరగబోతున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీ జాతకంలో బాగా కనబడుతోంది. ఎందుకంటే గురుడు ఏకాదశిని రావడం, బుధుడు బలంగా ఉండడం, అలాగే కుజుడు యొక్క ధనయోగాన్ని ఇవ్వడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. శని జయం తర్వాత వచ్చేటువంటి కొన్ని మార్పులు మీకు మంచి శుభయోగాన్ని కలిగించబోతున్నాయి. అదృష్టవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, కుటుంబంలో కావాల్సినటువంటి విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేయడం, ఇంట్లో వివాహ వేడుకలు లేదా షష్ఠపూర్తి మహోత్సవాలు, సంతాన వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, ఇలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే మాసంగా చెప్పవచ్చు. అయితే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో 1-2 వారాలు మీరు పెట్టుబడి పెట్టండి. 3వ వారంలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. 4వ వారంలో లాటరీలకి, ఈ యొక్క షేర్ మార్కెట్కి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదం. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్తమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.